మనిషై పుట్టినవాడు కారాలు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేపులవుతారు. అదిగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట పాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకపోయిడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడుగు మర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచనామకం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకే అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలమని కదిలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటే ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు. పొటన వ్రేలిమ్మని కపటి ఆద్రోణుడు, బల్లియని శిష్యుడు చెల్లి ద్రోణుని మొడుకు. ఎరుకులవాడు అయితేనేమి, కురికలవాడే మగాడు. వేలునిచ్చి తన బిడ్డను విడిచి వేలుగాయలు వెతికాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. చెప్పండి, ఇంతకాలం వేచిన ఈ పిలుపుకే సబరి, ఆశ పరుగుడి అడుగు తడబడి రామ పాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కరువు నీరిడి
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొలిగిన తోర పండ్లను ఆరగించి ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరి ఎంతటి పుణ్యము. ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడపడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడిగిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలు మీకే మాకు సారథులు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.